పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలము పిడుగురాళ్ల పట్టణంలోని సిరి ప్లాజా కాంప్లెక్స్లో అంతర్జాతీయ మానవ హక్కుల అసోసియేషన్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కరణం తిరుపతి నాయుడు మాట్లాడుతూ ఐహెచ్ఆర్ఏ సౌత్ ఇండియా చైర్మన్ ఇబ్రహీం పటేల్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఐహెచ్ఆర్ఏ సివిల్ రైట్స్ చైర్మన్గా చిలకల బ్రహ్మానందరెడ్డి గారిని నియమిస్తూ తీర్మానం చేయటం జరిగింది. మానవ హక్కులు అనేది పుట్టిన ప్రతి మనిషికి సహజంగా లభించే స్వేచ్ఛ. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాపాడుకుంటూ ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కరణం తిరుపతి నాయుడు గారు పేర్కొన్నారు. కరణం తిరుపతి నాయుడు గారికి, కురిమెల సత్యం గారికి ఇవే నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సివిల్ రైట్స్ చైర్మన్గా చిలకల బ్రహ్మానంద రెడ్డి గారిని నియమించి తీర్మానం సౌత్ ఇండియా కమిటీకి పంపడం జరుగుతుంది. సౌత్ ఇండియా చైర్మన్గా ఎన్నికైనటువంటి మన చిలకల బ్రహ్మానంద రెడ్డి గారు నేటి నుంచి జిల్లాలో కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా చైర్మన్గా నూతనంగా తీర్మానం చేసి పంపడం శుభదాయకమైనటువంటి దినం. అయితే మానవ హక్కులు అనేది అది ఒక ముళ్ళగంప లాంటిది. అది ఒక పెద్ద ముళ్ళగంప. దాన్ని పరిరక్షించి దాన్ని ఒక రూపకల్పనగా తీర్చిదిద్దాలంటే అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాలి. పేదరికం ఒక విషయ వలయం లాంటిది. ముఖ్యంగా పేదరికం ఒక విషయ వలయం లాంటిది. ఎందుకంటే మధ్య తరగతి పేదలకు ఎక్కువ అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటి నుంచి మనం ఎంతైనా వాళ్ళ నుంచి పోరాటం చేసి వాళ్ళ తాలూకా హక్కులని మనం పరిరక్షించి అవి అధికారుల దృష్టికి వెళ్ళాలి. కానీ ఈరోజు 2014 నుంచి ఏ ప్రభుత్వము అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పక్షాన అధికారులు పనిచేయడం వలన అది సంపద ఒక వర్గానికే పరిమితం అవుతుంది. సంపద అధికారము ఒక వర్గానికే పరిమితం అవడం దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ విషయంలో కొంతమంది తయారై వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నాను. అధికారులు బాధ్యతగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అధికారులు ఎవరైనా బాధ్యతగా పనిచేయకపోతే రాష్ట్ర స్థాయి అధికారులు ఫిర్యాదు చేస్తాము. రాష్ట్ర స్థాయి అధికారులు పట్టించుకోకపోతే న్యాయస్థానాల్లో మేము ఫిర్యాదు చేసి అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 4, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే న్యాయపక్షంగా సమస్య ఉంటే మా దృష్టికి తేవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మన కురిమెల సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్గా మన చిలకల బ్రహ్మానంద రెడ్డిని అంటే తెలుగుదేశం పార్టీలో బ్రహ్మారెడ్డి ఉన్నాడు, మనకు కూడా బ్రహ్మారెడ్డిని మనం జిల్లా చైర్మన్గా నియమించడం మంచి శుభ పరిణామము. ఈ సందర్భంగా కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం.